కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు గంప గోవర్ధన్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పట్టణ యూత్ ఉపాధ్యక్షుడు గడికింది చంద్రకాంత్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన శివ శ్రీకాంత్ల మిత్ర బృందం 30 మంది యువకులకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమేల భానుప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూసి పార్టీలో చేరారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి నేడు కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి యువకులు బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు చంద్రకాంత్ ఆధ్వర్యంలో శివ అదేవిధంగా శ్రీకాంత్ గారి నాయకత్వంలో సుమారుగా 30 మంది యువకులు మాజీ శాసనసభ్యులు కామారెడ్డి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దొంగ హామీల ఎండగట్టడంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. ఈ జాయిన్ అయినటువంటి శివ అదేవిధంగా శ్రీకాంత్ వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ యోజన విభాగం పక్షాన అదేవిధంగా గంప గోవర్ధన్ గారి పక్షాన ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గంప గోవర్ధన్ అన్న గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ.